అదే నేను వాక్యము నేను ఏమి చేయగలను అది నేను చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన ఏమై ఉన్నాడో మనము ఏమి చేయగలమో అది మనకు తెలియపరచడానికి ఆయన ఇచ్చిన ఒకే ఒక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా మాట్లాడుతున్నాయా? డస్ మై వర్డ్స్ మేకింగ్ సెన్స్ టు యు? దేవుడు తన వాక్యమును ఎందుకు మనకి ఇచ్చాడంటే ఆయన ఏమై ఉన్నాడో మనము ఏమై ఉన్నామో మనం ఏమి చేయగలమో ఆయనను బట్టి అది మనకు తెలియపరచడానికి ఆయన వాక్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరైనా సరే ఆ వాక్యం లేకుండా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవచ్చండి? హలో చెప్పండి, నాతో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్, హలో, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతమంది మీరు నోట్స్ తెచ్చుకున్నారు, రాసుకుంటున్నారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు చోట ఎక్కడ కూడా ఖాళీ కనపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇట్స్ ఎవర్ ఖాళీగా ఉంది. అక్కడ మా డాడీ దగ్గర ఒక ఖాళీ చైర్ కనపడుతుంది, రెబికా దగ్గర 2 చైర్స్ ఖాళీగా ఉన్నాయి. రెబికా దేవదూత కోసం చోటు విడిచిపెట్టావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషం ఉన్న వారు మీ చేతులను పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. మనకు దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు అని చెప్పే మాట ఏం తెలుసా? సంతోషకరమైన నాయకుడు సంతోషంగా ఉండే కాంగ్రిగేషన్ పైకి లేవనెత్తుతారంట. ఎవరు అర్థమైందా? హలో, దైవజన సంతోషంగా ఉంటే మీరందరూ సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. సే హ్యాపీ పాస్టర్, హ్యాపీ కాంగ్రిగేషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు మన జీవితంలో మన సంతోషము పరిస్థితులను బట్టి మనుషులను బట్టి వస్తుందని మనం భావిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తున్నది సంతోషము పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను బట్టి వస్తుంది. హలో, ఎవరైనా అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం నేను మాత్రమే చెప్పను, నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తేనే నేను ముందుకు వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. రేపు ఎంతమంది సెలవు అండి? ఎంతమంది ఉద్యోగాలు వెళ్తున్నారు? మీరు స్పందిస్తేనే నేను త్వరగా వాక్యం ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేవుని ఆరాధన చేయడానికి రాళ్ళకు అవకాశం ఇస్తారండి? వాక్యంలో యేసు ప్రభు అంటారు, మీరు నోరు తెరిచి దేవుని ఆరాధన చేయకపోతే అక్కడున్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. మరి రాళ్ళకి చోటిద్దామా లేకపోతే మీ చోటు మీరే కాపాడుకుంటారు? హలో, అందుకే రాళ్ళు చూసి ప్రతిసారి తిట్టుకుంటా ఉంటాను అన్నమాట. నువ్వు నా ప్లేస్ ఆరాధన చేయలేవు. ఇంకో విషయం చెప్పిన, రాళ్ళని చూసినప్పుడు తిట్టుకుంటా ఉంటాయి. ఈ ఐగర్ ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు, నాకు అసలు అవకాశం రాదంటారు. హల్లెలూయా. ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, వేసిన అవతల కొనాలంటే మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటిగా ఈరోజు వాక్య భాగంలో వెళ్ళక మునుపు నేను మీకు ఏమి తెలియపరచాలనుకున్నానంటే, పరిస్థితులను బట్టి మనుషులను బట్టి సంతోషం రాదు. అది వచ్చినా సరే అది కేవలము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ నిత్యత్వములో లేకపోతే ఎటర్నిటీ జాయ్, దాన్ని ఎలా చెప్పాలంటే నువ్వు నిత్యం ఆనందంగా ఉండాలంటే నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి తెలుసా? దేవుని యొక్క ఆత్మ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భం చెప్తాను పాస్టర్ క్రిస్టియా గారి విషయంలో. దైవజనులకి ఇద్దరు చేసిన పని బట్టి చాలా చాలా కోపం వచ్చిందంట. ఏమొచ్చిందండి? కోపం వచ్చిందంట. ఆ కోపంలో వాళ్ళు పిలిచారంట, రండి రండి అంట. వాళ్ళు వస్తున్నారంట. నేను ఐగర్ మాట్లాడేటప్పుడు ఆయన తడబడుతున్నాడంట. ఏం చేస్తున్నారు?
మీరు ఎప్పుడైనా ఎక్కువ కోపం వచ్చినా మీరు తడబడ్డారా? కొన్నిసార్లు మీ మాటలు కూడా అదుపుతాయి. అంటే మీరు చెప్పాల్సిన పదము మీరు ఎప్పుడు అంత సరిగ్గా చెప్పలేరు. అటువంటి కోపం ఎప్పుడు మీ జీవితంలో రుచి చూసారా? వెన్నె పరిశుద్ధాత్ముడు అన్నాడంట, నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా లేకపోతే ఇలానే కొనసాగిస్తావా అన్నారంట. ఏమన్నారు? నీ జీవితాన్ని ఇలానే కొనసాగించుకుంటావా లేకపోతే మార్చుకుంటావా? వెంటనే దేవతలంట నేను మార్చేసుకుంటాననేసి నవ్వడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. వెంటనే నవ్వుతూ నవ్వుతూ అది వస్తారు, వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకున్నారంటే ఈరోజు పాస్టర్ గారిని కలిస్తే అయిపోయింది మా పరిస్థితి అనుకున్నారంట. పాస్టర్ నవ్వుతూ నవ్వుతూ వెళ్ళిపోవడం ఉన్నారంట. హల్లెలూయా. ఇక్కడ దేవతలు చేసిన విషయం ఏం చేస్తా? తన్ను తను కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కోపం ఉంటే దానికి హాని నీకేనండి, ఇతరులకి ఏం కాదు. ఎవరైనా అర్థమైందా? మొదటిగా సంతోషం కూడా నేర్చుకుందాం. హల్లెలూయా. మరి సంతోషం ఎలా వస్తుంది చెప్పండి? ప్రజలను బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, దేవుని ఆత్మను బట్టి సంతోషం వస్తుంది. హల్లెలూయా. అందరూ ఒకసారి నవ్వండి. మీకున్న 32 పళ్ళు చూపించండి. ఎవరికైనా పోయినాయి మైస్ప్రో నామేమో 32 పళ్ళు వచ్చిన కాక. హల్లెలూయా. ఎవరైనా బ్రష్ చేసుకోకపోతే యేసు నామములో అది స్వచ్ఛమైన వాసనగా మారను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ క్లీన్ చేసుకుంటారు? డూ యూ యూస్ టంగ్ క్లీనర్ టు క్లీన్ యువర్ టంగ్? ఎక్కువ నోటిలో నుండి దుర్వాసన కారణము మీ నాలుగు మీద ఉన్నది. సో బ్రష్ చేసిన తర్వాత మీ టంగ్ క్లీన్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హలో. ఓకే, నేను వచ్చే ఆదివారం మీ అందరం యొక్క వాడుతున్న పేస్ట్ తీసుకురామన్నాను కదా, గుర్తుంది ఎంతమందికి? సో ఈ వచ్చే ఆదివారము మీరు వాడుతున్న పేస్ట్ తీసుకురండి. హల్లెలూయా. ఓకే, చెప్పండి. నేను సంతోషంగా ఉన్నాను. నేను సంతోషముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. రెండవది, మీ యొక్క జీవితంలో కోపపడి మీ ప్రాణానికి మీరు నష్టం తెచ్చుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ కోపడుతున్నారు అనుకోండి, కొద్ది రోజులు మాకు ఉండే వెళ్ళొచ్చు అని చెప్పండి. హలో, ఎవరైనా అర్థమైందా? ఎక్కువ కోపపడడం త్వరగా వెళ్ళిపోతారండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కోపపడదు అనుకోండి, అమ్మ ఎక్కువ రోజులు అది ఉండదు అనుకుంటున్నారు అడగండి. ప్రైజ్ ది లార్డ్. అది సత్యము. ఎందుకంటే కోపంలో మనము ఎక్కువగా మాట్లాడే మాటలు అవి వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. చచ్చిపోతుంది చచ్చిపోతుంది చచ్చిపోతుంది, నిజంగా చచ్చిపోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు పలికిన మాటని బట్టి. ఏమన్నా అర్థమైందా? హలో. కొన్నిసార్లు కోపం ఉన్నప్పుడు యూర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ సెన్సెస్. హలో, ఎవరైనా అర్థమవుతున్నాయా? నేను చంపేస్తాను నిజంగా చంపేస్తావు రోజు. ఏదో తెలుసా? నువ్వు పలికిన మాటని బట్టి. మరి ఏం చేయాలి? అనేకసార్లు పాస్టర్ గారు మా జీవితంలో బోర్డు పలికేసి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువా, ఏం చేసేది? యేసు ప్రభువా, వాక్యంకు నేనైనా వ్యతిరేకంగా పలికితే అది ఇప్పుడే నాశనం అయిపోను కాక. ప్రైజ్ ది లార్డ్. సరే, మీకు ఒక నిమిషం అవకాశం ఇస్తున్నారు. ఎక్కువ కాలం బ్రతకాలండి ఈ మాట పలకండి. యేసు ప్రభువా, వాక్యమునకు వ్యతిరేకంగా పలికిన ప్రతి ఒక్క మాటను బట్టి నేను క్షమాపణ పొందుకుంటున్నాను. మీరు విశ్వసించకుండా మాటలు పలికితే అవి మీ జీవితంలో నెరవేర్చబడవండి. మీరు చెప్పి మీరు నమ్ముతున్నారా? ఓకే, ప్రైజ్ లార్డ్. రెండోదిగా, నేను వాక్యమునకు వ్యతిరేకంగా పలికిన ప్రతి ఒక్క మాట యేసు ప్రభు నామమున నాశనం అయిపోను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అందరూ వాక్య భాగంలో వెళ్ళిపోదామా? సరే, లూకా సువార్త 6వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నేను 1 2 3 అంటాను, అందరూ చదువు. 1 2 3 చదవండి. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ఆవరం ఒకసారి బ్యాక్. అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారు.
బాధపడుతున్నారంటే ఒక వ్యక్తి, దానికి కారణమైన వ్యక్తి ఎవరండి? మనుషులు చూడకండి. వాక్యం అంటుంది సాతాను మనుషులను బాధ పెట్టడం వస్తుంది, సాతాను మనుషులను పీడించడానికి వస్తున్నాను. ఎవరైనా పీడించేస్తున్నాను అనుకో, బాధ పెడుతున్నాను అనుకో, ఎందుకు నువ్వు సాతాను దగ్గర పని చేస్తున్నావు అనండి. హల్లెలూయా. యూనో ఓకే విల్ ఓకే, బాధలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఏ బాధ? అనారోగ్యపు మన యొక్క శరీరంలో ఉండే ఇతరుల యొక్క శరీరంలో ఉండే ఒక అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే మానసిక బాధ అవ్వచ్చు. ఇటువంటి ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే సాతాను నుంచి వస్తాయి. ఓకేనా? చూడండి, అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి ఏం చేశాను? వచ్చి 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 మీరందరూ వచ్చారా? మరి ఎలా తిరిగి వెళ్తారు? వచ్చి స్వస్థత, వచ్చి స్వస్థత, వచ్చి స్వస్థత. నువ్వు రాకుండా స్వస్థపరచబడలేవు. వచ్చావు కనుక ఖచ్చితంగా స్వస్థం బయటికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. లోపలికి వచ్చేటప్పుడు బాధ వచ్చేమో, వెళ్ళేటప్పుడు మాత్రం స్వస్థ బయటికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన బిగ్గర హల్లెలూయా చెప్తారా? నెక్స్ట్ కంటిన్యూ 19th verse 19వ వచనం. ఓకే, ప్రభావము చదువు 1 2 3 చదువు. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థత పరుచుచుండెను. హల్లెలూయా. ఇది ఎవరి గురించి రాయబడింది? చెప్పండి, నా గురించి, నా గురించి చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయనలో నుండి ప్రభావము, చూడండి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థత పరుచుచుండెను గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నము చేసెను. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించారా? ఇక్కడ యేసు ప్రభువు స్వస్థపరచలేదండి. వింటున్నారా? ఆయనలో ఉండే ఒక ప్రభావము ఒక మనిషిలాగా వెళ్ళి అందరిని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఐ ప్రొఫెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నీకంటే ముందు నీకు ప్రభావం వెళ్ళి ఒక పరిస్థితి మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్. నీకంటే ముందు నీకు ప్రభావం వెళ్ళి అందరిని స్వస్థపరచును గాక. ఆమేన్ అనండి. మీకు ఆమేన్ ఒక శక్తి గురించి ఒక మాట చెప్పనా? యెరూషలేములో ఒక స్కూల్లో టీచర్ గారు చెప్తూ మీరు అందరూ ఒక 120 సంవత్సరాలు బ్రతుకుదురు కాక అన్నారంట. వెంటనే మీలా కూడా ఒక వ్యక్తి ఆమేన్ అన్నాడంట. ఏమన్నాడు? మీతో నవ్వుకున్నారంట. మరి జోక్ చేస్తున్నారు. మనిషి వయసు అయితే 80, మహా ఎక్కువైతే 70 నుంచి 80 వరకు వస్తారు. ఈ వాక్యం ఉందా? ఎక్కడుందండి? మోషే గారు అన్నారు కదా, ఏమన్నారు? నీకు సత్తు అంటే 70, ఇంకెక్కువైతే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు కదా. ఎవరు రాశారు? ఎవరు చెప్పారు? మరి మోషే ఎలా 120 సంవత్సరాలు బ్రతికారు? హలో, నా మాట అర్థమవుతున్నాయా? సో మోషే ఎవరి గురించి చెప్తున్నారంటే, ఎవరికి అవిధేయతలో ఉన్నారో వారి గురించి చెప్తున్నారు. ఏంటిది? మీ 80 అంతే ఆఖరి. కానీ మనము హలో 120 అయ్యా. మన ఎంతవరకు? వాక్యం అంటుంది మీరు తృప్తి పొందే అంతవరకు నేను మిమ్మల్ని దీర్ఘాయువు చేత తృప్తి పరిచేదను. ఒక క్రైస్తవుడు తృప్తి పరచబడకుండా ఈ లోకం నుంచి రానంటే దేవుడు రావద్దంటాడు ఆయన. ఎవరు అర్థమైందా? అంటే అన్లెస్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ నెవర్ కాల్స్ యు. ఎవరు అర్థమైందా? నేను చెప్తున్న దేవులో మీరు తృప్తి పొందే అంత వరకు ఈ లోకంని విడిచిపెట్టి వెళ్ళక్కర్లేదు. నా తృప్తి అంటే తెలుసా? అయ్యా, సర్వం లోకంలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి, సర్వము కూడా నా యేసు కూడా వెంబడించాలి, సర్వము కూడా ఆయనలా మారాలి. వాళ్ళు జావరు, నేను జావను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రభావము ఆయన నుండి బయలుదేరి అందరిని స్వస్థపరుచుండెను గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నం చేసెను. వీళ్ళందరూ కూడా ఆశ ఏంటిది? ఎవరు ముట్టుకోవాలని? వీళ్ళేమో వెళ్ళి యేసుప్రభు ముట్టుకోవాలని, కానీ ఆయన ప్రభావం మాత్రం ఇలా ముట్టుకుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ నెక్స్ట్ వర్స్. అంతటా చూడండి, అంతటా ఆయన శిష్యులు ఆయన తన శిష్యుల వైపు పరచూచి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే. బీదలైన మీరు, బీదలో ఉన్న మీరు ధన్యులు. హలో,
దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు బీదలు ఉన్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఇంకా బీదలు ఎందుకుంటారు? ఎవరైనా అర్థమవుతున్నాయా? Blessed are those who are poor. If you are blessed, you are no longer poor, you are rich. ఎవరైనా అర్థమైందా? చూడండి, అంతటా ఆయన తన శిష్యుల వైపు పారచూచి శిష్యుల వైపు చూసి కాబాసి ఇలిగా థ్యాంక్ గాడ్ నాకు లేదు నన్ను యూస్ చేసుకో యువర్ రిచ్ అనేవారేమో. హలో, ఓకే, ఎవరికి అర్థం కాలేదు లేదు. బీదులైన మీరు, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్ ఇన్ జీసస్ నేమ్, అందరికి అర్థమవుతుంది. బీదులైన మీరు, ఇక్కడ బీదైన మనం అందరం చెప్పలేదు. గెట్ దిస్, యేసు దృష్టిలో మనం ఎప్పుడు బీదవాళ్ళం కాదు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మీకు ఒకసారి ఇంగ్లీష్లో చూపిస్తుంది చూడండి. గో విత్ 18th verse. ఓకే, 19th verse. ఓకే, 20th verse. ఓకే, బెల్ అయిపోయిందండి. ఓకే, సరే, ఇప్పుడు నౌ ఒకసారి యాకోబు 5:14 చూద్దాం అందరం. యాకోబు 5:14-16. నేను రాగా 1, 2, 3 అంటే మేము అందరూ చదవాల్సి కోరుస్తున్నాను. యాకోబు 5:14 నుండి 16 వరకు అందరూ కనపడుతుందా? ఓకే, రెడీ, 1, 2, 3 గో. సార్, ఓకే, ప్రైజ్ ది లార్డ్. బేసికల్గా ఇంగ్లీష్లో ఇందాక లూకా సువార్త 6వ అధ్యాయం 15 వచనం ప్రకారము, అది కంటెంపరీ. ఒకసారి వర్షం ఒకసారి తీయండి. Luke 6:18. These people had come to listen to Jesus and to be healed. Luke 6:18. సరే, మీకు నేను ఆ వాక్యం ఒక అర్థం చెప్తాను, అప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తాను. అక్కడ వాక్యం అనగా దే హ్యావ్ కమ్ టు హియర్ అండ్ బీ హీల్డ్. వాక్యం వారు వాక్యం వినటానికి, ఆ వాక్యము విన్న వాక్యం బట్టి స్వస్థపరచడానికి వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓకే, చూడండి, దీస్ పీపుల్ హ్యాడ్ కమ్ టు లిజన్. లిజన్ అని చెప్పండి. వినకుండా విశ్వసించలేదు. వింటున్నారా? సో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మొదటిగా మీరు చేయాల్సిన పని వేసా వినండి. డాక్టర్స్ చెప్పేది కాదు, యేసులో చెప్పేది వినండి. విన్నప్పుడు మీరు విశ్వాసం పుడుతుంది. విశ్వాసం పుట్టినప్పుడు ఏమవుతుంది? హలో, నువ్వేమైతే ఎదురు చూస్తున్నావో అది నీదవుతుంది. నో, ఇప్పుడు యాకోబు వెళ్ళిపోదాం అందరం. యాకోబు 5 ఎంతండి? యాకోబు 5:14-16. పిక్ 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 పిక్. మీలో ఎవరైనాను రోగిగా ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దవాళ్ళను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఓకే, 15th verse. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక ప్రశ్న. ఈ వాక్యము ఎవరికి సంబంధించింది? ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన వాక్యము? హలో, చెప్పండి. ఇది ఎవరికి సంబంధించిన వాక్యము? వాక్యం అంటే మీలో ఎవరైనా రోగిగా ఉన్న ఎడలా అంటే ఇది ఎవరికి సంబంధించిన వాక్యము? ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంట? అనారోగ్యం ఉన్నప్పుడు పెద్దవాళ్ళని పిలవాలి. పెద్దవాళ్ళు వచ్చేప్పుడు ఏం చేస్తారంట? యేసు ప్రభు నామమున నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థపరచబడతారు. మరి పెద్దవాళ్ళకి రోగం వస్తే, హలో, పెద్దవాళ్ళు ఎవరు తెలుసా? రోగం అంటుకొని వారు.
ఎవరైనా అర్థమైందా? Yes, Pastor. స్వస్థత పొందుకోవడము ఒక ఎత్తు అయితే, అనారోగ్యం పాలవకుండా దైవికమైన ఆరోగ్యంతో బ్రతకడం ఇంకో ఎత్తు. ఎక్కడ ఉందాం అనుకుంటున్నాం? రోగుండి స్వస్థ పొందుకునే వాడిగా ఉంటావా, లేకపోతే ఆరోగ్యవంతుడుగా ఉండి ఆరోగ్యం పంచేవాడిగా ఉంటావా? హలో హలో సరే, మరి నేను మెయిన్ వాకింగ్ వెళ్ళిపోనా? ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము. I have many scriptures to say today, so అందరూ ఓపికతో విందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదువు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులు ఇచ్చి కూర్చుండెను. నెక్స్ట్ కంటిన్యూ. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తెరిచుండగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని మీరు విన్నారా? మీకు వినికిడిలో వాక్యం నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. కెన్ యు ఇమాజిన్? యేసు ప్రభువు వాక్యం చదవడానికి వెళ్ళారు. ఓపెన్ చేయగా యెషయా గ్రంథం ఓపెన్ అయింది. అలా చదువుకుంటూ వచ్చి చదివేసి అక్కడ కూర్చొని మొదలు చూస్తున్నారు. నేను చెప్పింది ఏంటి? చెప్పారంట, ఏది మీరు విన్నారు ఆ వాక్యంలో నా వ్యక్తి నేనేం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంటాను, వాక్యంలో నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకున్నావా? డూ యు నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్? హలో, వాక్యంలో నువ్వు ఏమై ఉన్నావు? మనందరూ ఎలా ఈ లోకంలోకి వచ్చాం? హలో, సీడ్ అని చెప్పండి. మానవ రీతిగా ఈ లోకంలోకి మనం విత్తనం ద్వారా వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఏ విత్తనము? న్యాచురల్గా అయితే మనందరూ ఒక విత్తనంలోకి వెళ్ళి బయటకు వచ్చాం. హల్లెలూయా. దాని తర్వాత ఎప్పుడైతే యేసుని అంగీకరించామో మనందరము ఎలా బయటకు వచ్చింది తెలుసా? వాక్యం అనే బీజం మీద బయటకు వచ్చాం. ఆ వాక్యం ఎటువంటి బీజం అంటే నాశనము కాని బీజము. ఇప్పుడు నాశనం అయ్యే దానికి వెళ్ళి పుడితే నాశనం అయిపోవాలి, అంతేనా? కానీ నాశనం కాని బీజంలోకి వెళ్ళి పుడితే మనం నాశనం అనేది వీలే లేదండి. అంటే యోహాను 3:16 ఏం చెప్తుంది? దేవుడు లోకం ఎక్కువ ద్వేషించి. ఎంతమంది లోకాన్ని ప్రేమిస్తారండి? లోకాన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకు మినిస్ట్రీ పేరు మీకు తెలియదేమో, ఇట్స్ లవ్ వరల్డ్. మనం లోకాన్ని ప్రేమిస్తాం, లోకంలో ఉన్న వాటిని కాదు. సరే సరే, అసలు లోకంలో ఏంటి చెప్పండి? ఈ స్క్రిప్చర్ మనం బాగా కోట్ చేస్తాం. లోకాన్ని ప్రేమించాలి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోవాలి. అసలు లోకంలో ఏముండదు ప్రేమించుకోవడానికి? అక్కడ కార్లు కనబడుతున్నాయి మీకు ఏమైనా? బిల్డింగ్ కనబడుతున్నాయి ఏమైనా? డబ్బు కనబడుతుంది ఏమైనా? హలో, ఎక్కడ కనబడుతున్నాయండి? మరి మీరు ప్రేమిస్తుంది అన్ని ఇచ్చేసిన మాత్రం ఆలోచించాను. యేసు దేని గురించి శరీరేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. కాలు గురించి మాట్లాడలేదు, బిల్డింగ్స్ గురించి మాట్లాడలేదు, డబ్బుల గురించి మాట్లాడలేదు. ఆయన ప్రైజ్లో అబ్రహాము పేదవాడు జీవించడా లేదా ధనవంతుడు జీవించడండి? ఇస్సాకు
యాకోబు, యేసు ప్రభువారు, పేతురు, పౌలు. మరి మనం ఏ కేటగిరీకి వెళ్దాం? అది క్రైస్తవులు అంటే పేదవారండి. ఎవరు చెప్పారండి పేదవారని? హలో, ఎవరైనా వచ్చి నువ్వు పేదవాడు అన్నారు అనుకోండి, యేసుప్రభుని అంగీకరించమని పేదవాడినేమో. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన ఆస్తి నా ఆస్తి ఒకటని చెప్పండి. ప్రైజ్లో మరి ఏం చూపించంటే బ్రదర్ రెడ్చే బ్రదర్ అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మరి విశ్వాసము మరి వరకు ఓర్పుతో వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. మనకు విశ్వాసం ఉందా? ఇప్పుడు కావాల్సిన తెలుసా? పేషెన్స్. పేషెన్స్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి, యేసు ప్రభువు ఈ లోకంలో ఎందుకు వచ్చారు? ఇప్పుడు చదివిన వాక్యాలు చెప్పండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే మరొక 16వ వచనం నుండి చూడండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతును వచ్చాను, తన వాడుకు చొప్పున విశ్రాంతి మందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచి ఉండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ, చూడండి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్తున్నారు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది కనుక బీదలకు సువార్త. చూడండి, మొదటి చెప్పండి, బీదలకు సువార్త ప్రకటించడానికి. నువ్వు బీదవాడు కూడా బీదలకు సువార్తలు ప్రకటిస్తావు? నాకు చెప్పండి. అంటే దేవుని యొక్క దృష్టిలో మనందరం ఎవరని తెలుసా? ఐశ్వర్యవంతులమ్మండి. ఎవరైనా అర్థమవుతుందా? హలో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోనేమో, కానీ దేవుని దృష్టిలో చాలా రిచ్చే. ఎప్పుడైతే నీ విశ్వసిస్తావో ఆ పరలోకమున ధనం అంతా నీ అకౌంట్లోకి పడుతుందండి. Praise the Lord. I'm going to believe of what I'm preaching. Okay. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. మొదటిగా బీదలకు సువార్త. రెండోది చెరలో ఉన్న వారికి విడుదల. ఇప్పుడు చెరలో ఉన్న వారికి నువ్వేం చేయాలి? మన చెరసాల వేస్తావా? సో చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, నెక్స్ట్ నలిగిన వారిని విడిపించడానికి ఎన్నేని మొదటిగా ఏమో బీదలకు సువార్త. మొదటిగా చూసారు దేవుడు ఎన్నుకున్న బీదలకు సువార్త. రెండవది చెరలో ఉన్న వారికి విడుదల. మూడవది గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడిపించాలా? గో బ్యాక్ టు స్క్రిప్చర్. నలిగిన వారిని విడిపించాలి. ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్ కంటిన్యూ. ప్రభు హితవచనం ప్రకటించుటకు ఎన్నైనా ఇప్పటికి 5 minutes. హల్లెలూయా. సో యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి కారణము ఏంటంటే బీదలకు సువార్త ప్రయత్నించడానికి, ఇక ఎవరైతే చెరలో ఉన్నారో వారిని విడిపించడానికి, మూడవదిగా గుడి వారికి చూపునివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఐదవదిగా ప్రభు హితవచనము ప్రకటించడానికి. అంటే హితవచనం అంటే ఏంటిదండి? హలో, హితవచనము ద ఇయర్ ఆఫ్ ది లార్డ్స్ ఫేవర్. అంటే ఎటువంటి జీవితాన్ని ఆయన ప్రకటించడం వచ్చాడంటే, నీ జీవితంలో నిత్యం కృప ఉండును గాక అనే మాటను విడుదల చేయడానికి వచ్చాడు. సే ఫేవర్. ఫేవర్. ఈ ఫేవర్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, ఇంటర్వ్యూలో 99 మంది కూడా వాళ్ళు ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయ్యి వాళ్ళకి జాబ్ రాకపోవచ్చేమో, కానీ నిన్ను బట్టి దేవుని కృప నీ మీద ఉండడం బట్టి జాబ్ నీకే వస్తుంది. అంటే వాళ్ళు ఇస్తే అనుకోండి, వాళ్ళకి అర్థమైంది తెలుసా? వాళ్ళని బేస్ చేయలేరు. ఎవరు అర్థమైందా? రీసెంట్గా సేవకు ఎంతమంది ఎక్స్పీరియన్స్? సేవ అయినా ఈ స్కై స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్కై స్పోర్ట్స్ కిట్ చేశాడు. ఏమో తెలుసా? మీరు నన్ను భరించలేరు, మీరు నేను ఎంత అడుగుతున్నా అంత మాకు పే చేయలేదు అన్నప్పుడు వాళ్ళు అడగ, అవును సార్ మీరు ఎంత అడుగుతున్నా అంత పే చేయలేమన్నారంట. మీరు అనేకసార్లు జాబ్కి వెళ్ళి డిస్క్వాలిఫై అవుతుంది. నాకు అర్థమైంది తెలుసా? దే కాంట్ పే యూ ఎనఫ్. వాళ్ళకి డబ్బులు లేదు, నీ వాళ్ళ సహాయం చాలాస్తే నీ సహాయం వాళ్ళకి ఖచ్చితంగా కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటి చూస్తున్నారు. రెండోది we go with Acts chapter 10 verse 38. Quick. అపోస్తలుల కార్యాలు 10:30 ఎవరు చెప్తారండి? How God anointed Pranitha Christ Embassy with the Holy Ghost and with power
who went about doing good and healing all that oppressed of the devil, but because God was with him. Praise the Lord. అదే కనుక దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయన తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇప్పుడు దేవుడు నజరుడైన యేసు అనక స్థానంలో మీ పేరు పెట్టుకోండి. దేవుడు దెబోరాను పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు తనకు తోడై ఉన్నాడు కనుక తను మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించాను. ఒక నిమిషం సమయం ఇస్తాను, మీ పేరు కూడా చదువుకోండి, నాకు వినపడాలి. సరే, ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు వరకు మీ అన్ని వాక్యాలు చూపించాను కదా, ఈ వాక్యాలన్నీ ఎవరు సంబంధించినవి? యేసు ప్రభుకు సంబంధించినవి కదా. మా పాస్టర్ గారు యేసు ప్రభు అండి, ఓకేనా? సరే, దానికి మీకు సమాధానం ఇస్తాం, ఓకేనా? ఆర్ యు రెడీ? యోహాను సువార్త 20వ అధ్యాయము. డేవిడ్ నోట్స్ బైబిల్ బుక్ పెన్ ఇక్కడ కాపీ తీసుకుంటాం. తీసారా? యోహాను సువార్త 20:21 తీసారా? 20:21 అందరూ చూస్తున్నారా? ఈ వాక్యం నుంచి చూద్దాం, చదువుదాం, ఓకేనా? రెడీ? 1 అందరూ కనపడుతుందా? లేదా ఫ్రంట్ రోలో కూర్చోపోండి, వాళ్ళు కనపడదా? సెకండ్ రోలో కూడా కూర్చోపోండి. ఫస్ట్ జస్ట్ వెనకాల నుంచి పెద్దవాళ్ళందరూ నుంచోండి, పెద్దవాళ్ళందరూ నుంచోండి. థర్డ్ రో, ఫోర్త్ రో ఇక్కడ చూద్దాం. గ్రేసమ్మ గారు ఫేరో జీ ఫేరో నెక్స్ట్ ఆంటీ ఒకసారి నుంచోనండి. ఏమన్నా కూడా అంటే వెనకాల ఉన్నాను, మీకు అంతా కనపడుతుందా? ఓకే, నేను 1 2 3 అంటే చదవాలి, 3 సార్లు చదవాలి. రెడీ? 1 2 3 గో. అప్పుడు మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఒకసారి, రెండోసారి. అప్పుడు యేసు మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. మూడోదిగా, అప్పుడు యేసు మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పాను? ఇక్కడ వారితో చెప్పిన ఒక స్థానంలో మీ పేరు పెట్టుకోండి. ఎస్, రైట్. 1 2 సరే, నేను యేసు ప్రభు చెప్తాను, మీరు చెప్పండి, నేను చెప్తాను. అప్పుడు యేసు ఎవరు మాట్లాడుతున్నారు? హూ ఇస్ స్పీకింగ్? హూ ఇస్ స్పీకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మరి శ్రద్ధగా ఉందమ్మా. ఆయన అబద్ధం మాట్లాడా? ఏదో జోక్స్ చేస్తాం మనతో పాటు అని చెప్పే సత్యమే కదా. అప్పుడు యేసు మీకు సమాధానం కలుగును గాక. ముందు సమాధానం ఉండండి, అప్పుడు ఈ మాట అర్థం చేసుకోండి, ఓకేనా? తండ్రి అని చెప్పండి. యేసు అన్నాడు, తండ్రి నన్ను ఎలా పంపించాడు? యేసు ప్రభు వారిని ఏమైనా ఆత్మ ఇచ్చేటప్పుడు ఏమైనా కొలతతో ఆత్మని ఇచ్చాడా? యేసు ప్రభు మీద ఎటువంటి ఆత్మ ఉండేది? ఓ మై గుడ్నెస్, అందరికీ మెజర్స్ ఇచ్చేవారు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మాత్రం అన్లిమిటెడ్ మెజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ జీసస్. అంటే కొలత లేని పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీద ఉన్నాడని. హల్లెలూయా. సో యేసు ప్రభు అంటున్నాడు ఇట్లా, తండ్రి ఎలా అయితే నన్ను కొలత లేని ఆత్మతో పంపి ఉన్నాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఓ లార్డ్ జీసస్, తండ్రి నన్ను పంపిన ప్రకారము అంటే యేసు ఎలా వచ్చాడు? పరలోకంలో వచ్చాడా? హలో చెప్పండి. కన్యక గర్భం ధరించిందా? మరి ఇక్కడ మనుషులు ఏమైనా ఇంటరాక్షన్ ఉందా? మరి నువ్వు ఎలా వచ్చాము? ఎలా వచ్చాము? ఎలా వచ్చాము మనము? హలో, టాక్ టు మీ ప్లీజ్. సరే, మీకు
అండర్స్టాండింగ్ ఇస్తా. యేసు ప్రభువు ఎలా అయితే మనుషుల సహాయం లేకుండా ఈ లోకంలోకి వచ్చాడో అదే విధంగా నువ్వు నేను కూడా దేవుని యొక్క వాక్యం మూలంగా లోకంలోకి వచ్చామండి. The same way. History is being repeated. ఎవరు అర్థమవుతుందా? చరిత్ర అక్కడ ఆగలేదు, చరిత్ర మన జీవితం అని చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగో యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మక సహాయముతో శక్తి చేత ఈ లోకంలోకి వచ్చారో అదే విధంగా నీవు నేను చెప్పండి, అదే విధంగా నీవు నేను తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చుందాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు హాఫ్ పార్ట్ చూపించాను, ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ పార్ట్కి వెళ్దాం. ఎవరైనా అర్థమవుతుందా? హల్లెలూయా. మరి యేసు ప్రభువు లోకంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వచ్చారా? ఆయనకి ప్రభావం అందరూ స్వస్థపరుస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన వెంబడించిన శిష్యులు ఉన్నారండి కొంతమంది. ఎంతమంది పేతురు తెలుసు? పేతురు తెలుసా అండి? మీ చుట్టాలే మర్చిపోయారా? హలో, పెద్ద అయినా మర్చిపోయారా? పేతురు ఒక మంచి క్వాలిటీ చెప్పండి. పేతురు ద వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ పీటర్ చెప్పండి. పేతురు ఒక మంచిది. నువ్వు పేతురు అనగానే గుర్తు కావాలి నీకు. వింటున్నారా? మీరు దాన్ని ఎలా చూసినా తెలియదు మాత్రం. యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఎవరు పునరుద్ధానం చెందిన తర్వాత పేతురు ఇంకా వాళ్ళ సహోదరులు అందరూ పడవలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉన్నారు. ఓకేనా? పునరుద్ధానం తర్వాత వెంటనే యేసు ప్రభు బాయ్స్ అంటారు. ఏమంటారు? వెంటనే పేతురు ఏం చేస్తారు తెలుసా? బోట్ దరికి వెళ్ళక మునిపే ఆ బోట్లకి దుంకేసి ఇది కూడా వేసుకోదా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు వేసుకోవడం చేయాలంటే ఫస్ట్ నువ్వు వస్తావు, నేను వస్తాను. పక్కన నువ్వు రాకముందు నేను వెళ్ళిపోతాను చెప్పండి. యేసు ప్రభువు వారు సమాధి కార్యక్రమం దగ్గర ఆయన లేస్తాడు అనే టైంలో యోహాను పేతురు రన్నింగ్ చేసి పెట్టుకుంటారు. తెలుసా? యోహాను పేతురు రన్నింగ్ చేసి పెట్టుకుంటారే, యోహాను పేతురు ముందు వెళ్ళిపోతారు. పేతురు చూస్తారు, నెక్స్ట్ టైం నాది. తర్వాత 40 days యేసు ప్రభువు పునరుద్ధరణమై ఆయన ఏం చేస్తారంటే వీళ్ళందరూ చేపలు పడడం వెళ్తారు. వీళ్ళప్పుడు పేరు చేస్తారు, యోహాను చేస్తారు, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. ఈసారి పేతురు చేస్తారా? ఆయన కూడా కమ్ ఫస్ట్. నేను మొదటిసారి ఓడిపోయేమో, రెండోసారి ఖచ్చితంగా గెలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, ద బెస్ట్ డేస్ ఆర్ ఎట్ టు కమ్. శ్రేష్టమైన రోజులు రానయున్నవి. నువ్వు గతంలో చూసిన మహిమ కన్నా నువ్వు భవిష్యత్తులో చూసే మహిమ ఇంకెక్కువ అండి. గతంలో ఎంతలా ఆనందించావో దానికనే అత్యధికమైన ఆనందం నీ ముందుంది. Praise the Lord. You will not go to the suffer again. You will not suffer again. Hallelujah. నేను నడిచిన ప్రతిసారి ఒకటి గుర్చేసుకోండి కదా, నీతి పొందిన యొక్క పాదములో దేవుని చేత స్థిరపరచబడి ఉన్నవి. The steps of righteous are ordained by the Lord. నడుస్తున్న ప్రతిసారి ఎస్ నా అడుగులు దేవుని చేత స్థిరపరచబడుతున్నాయి. Praise the Lord. నేను వాక్యంలోకి వెళ్తున్నాను. యేసు ప్రభువు వారు ఏ విధంగా అయితే తండ్రి చేత పంపబడ్డారో అదే విధంగా నీవు నేను కూడా ఈ లోకానికి పంపబడ్డాము. పాపం చెప్పండి, నేను కేవలం పుట్టలేదు అని చెప్పండి, పంపబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు వచ్చారు కదా, నేను ఇక్కడ రాలేదు అని చెప్పండి, పంపబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12 నుండి 16 వరకు చూసుకుందాం. అందుకు తీసారు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. ఓకేనా? అందరూ చదువుతారా? 1 2 3 గో. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్య కార్యములను దేవుడి చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో నుండి. ఓకే, ఒక్క నిమిషం. ఎవరి చేత చేయబడ్డాయి?
హలో చూడండి, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్య కార్యములు దేవుడి చేత, ఎవరి చేత? ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అనుకోండి, ఎవరు చేశారు? దేవుడు అండి, దేవుడు అండి, దేవుడు అండి, దేవుడు అండి. హలో హలో, డూ యూ వాంట్ మీట్ యువర్ బోన్స్? మీట్ ఆహారంలో 3 రకాలు ఉంటాయి. ఒకటి పాలు తాగేవాళ్ళు, రెండవది మాంసం తినేవాళ్ళు, మూడవది బోన్స్ తినేవాళ్ళు. హల్లెలూయా. ఏ స్థాయిలో ఉన్నారు? 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 సరే, మీకు అర్థమవుతుంది వాక్యం చెప్పడం మీరు ఏ స్థాయిలో ఉన్నారు. ఓకే. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్య కార్యములు ప్రతి చేత చేయబడుతున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మధ్య అనేకమైన నేను అపోజిట్ అంటే మాట అర్థమైంది తెలుసా? పంపబడిన వారు. ఇందాక ఏం చదివాం? నేను కేవలం పుట్టిన వాడిని మాత్రమే కాదు, పంపబడిన వ్యక్తిని. సే ఐఎమ్ అపోజిట్, ఐఎమ్ అపోజిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్య కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్య కార్యములు క్రైస్తవ హైదరాబాద్ చేత చేయబడుచుండెను. నేను ఒక అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఆ టైంలో నీ పర్మిషన్ లేకుండా దేవతలు గట్టి కార్యం చేయాలనుకుంటాయి. ఏమన్నా అర్థమైందా? నీ యొక్క నా యొక్క పర్మిషన్ లేకుండా దేవతలు ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటాయి. ఎటువంటి అట్మాస్ఫియర్ చేస్తా? ద జాయ్ఫుల్ అట్మాస్ఫియర్. ప్రార్థన మీరు ఏడుతో చేసే ప్రార్థన చూస్తూ ఉన్నారు. సమ్టైమ్స్ యు వాంట్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు క్రై. ప్రైజ్ ఎవరికి అర్థమైందా? హల్లెలూయా. ప్రార్థన అంటే మీకు ఏడు రావట్లే. వాట్ యు వాంట్ టు ఫీల్ సారీ. వై హల్లెలూయా, హల్లెలూయా. మహిమా నీకయా. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత నీకయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటే సంతోషకరమైన వ్యక్తి తెలుసా? ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు. ఎంతమంది మీరు స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజ్కి వెళ్ళే టైంలో, పనికి వెళ్ళే టైంలో మీరు దేవుని పాట పాడుకుంటూ వెళ్తారండి? ఇట్ షోస్ యువర్ కండిషన్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఈరోజు మా ఇంట్లో ఏం వండలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు. లార్డ్ జీసస్. అప్పుడప్పుడు వెళ్ళాలి, అందరూ ఎదుర్కోవాలి అన్నట్టుగా ఉన్నావా? లేకపోతే హల్లెలూయా, హల్లెలూయా. మహిమా నీకయా. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత నీకయా. ప్రైజ్ ది లార్డ్. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్య కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో నుండిరి. ఓకే, నెక్స్ట్ వర్స్ 13వ వచనం. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని చూసి ఐ వాజ్ వండరింగ్, వాళ్ళు చేసే వాళ్ళకి బాగా నచ్చింది కానీ ఎందుకు మెంబర్స్ వదిలేదు. హలో, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? క్రైస్తవ హైదరాబాద్ అండి. వాళ్ళు గాస్పెల్ చెప్తారు, ప్రేజ్ చేస్తారు. కడమ వారిలో ఎవరినో వారితో కలుసుకున్నటకు తెగింపలేదు. అంటే ఎవరైనా మనతో రావాలంటే వాళ్ళు తెగింపు ఉండాలంట. హలో, no one outside their group they joined there even though everyone liked them very much. హలో, చూడొద్దాం మీరు ఏం చేస్తున్నారో దాని పని నేను దేవుని స్తుతిస్తున్నాను కదా, స్తుతించమని మాతో రావచ్చు కదా. హలో, ప్లీజ్ టాక్ టు మీ. No one outside the group, no one outside CE group they joined them even though everyone like Pastor Chicks. Okay, no one outside their group they joined them even though everyone liked them very much. కడమ వారిలో ఎవడను వారితో కలుసుకొనుటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. సో ఈ గణపరుస్తే వారు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఆలోచించుకోవాలి.
ఓ సిస్టర్ రెబెకా యు సింగ్ మార్వెలస్. పాట బాగా పాడుతాం, నాతో కలిసి పాడొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. పురుషులను స్త్రీలను అనేకులు మీరు చూసారా? ఇది రాస్తున్నారు లూకా డాక్టర్. ఎప్పుడు బైబిల్లో రాసినప్పుడు పురుషులు అని ఉంటాయి. కానీ వైద్యులకు అర్థమైపోయింది ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్ రాకూడదు బాబు అని పురుషులు స్త్రీని యాడ్ చేస్తూ వచ్చారు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడేది. పురుషులు స్త్రీలు ఒక నిమిషం. పురుషులను స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా క్రైస్తవులకి చేర్చబడేది. విశ్వాసులే ప్రభు పక్షమున చేర్చబడేది. నెక్స్ట్ కంటిన్యూ. అందుచేత చెప్పండి. యేసు ప్రభు వచ్చుచుండగా, అందుచేత ఎవరు వచ్చుచుండగా అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనో అతని నీడనైనను. ఓ లార్డ్ జీసస్. వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలని. Where is my shadow? It's on you. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచి. యేసు ప్రభు వచ్చుచుండ కాదండి. హలో, ఇంకా ఇలా అనుకోలేదు. పేతురు వస్తున్నారు కదా, పేతురు వచ్చేటప్పుడు ఆయన చెయ్యి మా మీద పడితే చాలు అనుకోలేదు. ఆ లెవెల్ దాటేశారండి. హలో, యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చేతులు పెట్టి స్వస్థపరిచేవాడు, మాటతో స్వస్థపరిచేవారు, తన వస్త్రాలతో స్వస్థపరిచేవాడు. వారు తెలుసా ఎంతమందికి యేసు ప్రభు చెంగును ముడుకుని స్వస్థపరచబడ్డారు? అనేక మంది ఉన్నారు. దాని ఒక స్త్రీ గురించి బాగా ఆలోచిస్తాం. ఎన్ని సంవత్సరాలుగా తను రక్తస్రావంతో బాధపడుతుంది? 7 years, 12 years అంటే 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ బాధపడుతున్నారు. ఏంటి, ఎటువంటి బాధతో బాధపడుతూ ఉంది? కానీ యేసు ప్రభు విన్నదండి. వీళ్ళు అనుకుందంట బోధకుడు వెళ్ళిచుండగా ఆయన తాకితే మాత్రం స్వస్థపరచబడుతున్నారు. వాక్యం అడిగింది, ఎప్పుడైతే యేసు ప్రభు తాకినదో, తన వస్త్రాన్ని తాకిందో ఆయన ఒకటి ప్రభావం బయటకు వచ్చింది. ప్రభావం అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యేసునామం అనేకమైన ప్రభావతులు లేపబడుతుంది గాక. యేసు ప్రభునామం అనేకమైన ప్రభాకర్స్ లేపబడుతుంది గాక. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడనైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. నెక్స్ట్. మరియు యెరూషలేము చుట్టూ నుండు హైదరాబాద్ చుట్టూ నుండు పట్టణములను మరియు యెరూషలేము చుట్టూ నుండు సిటీస్ అని చెప్పండి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణములనున్న జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చేది. వారందరూ I declare in the name of our Lord Jesus. నువ్వు వెళ్ళుచుండగా అనేక మంది రోగముల చేత బాధపడుతున్న వారిని నీ యొద్దకు తీసుకొస్తున్నప్పుడు నీ యొక్క వస్త్రము, నీ యొక్క నీడ వారిని పడి స్వస్థపరచబడు గాక. ఇది ఎవరి స్టోరీ? Say, scripture is talking about me. పక్కన నుంచి చెప్పండి, మీ యొక్క వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడింది. ఈరోజు సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు వెళ్తున్నప్పుడు ప్రేమ నగర్లో, ఆదిత్య నగర్లో, మార్తన్ నగర్లో, హైదరాబాద్లో, బంజారా హిల్స్లో, కుకట్పల్లిలో, బాలనగర్లో, లింగంపల్లిలో, బిహెచ్ఎల్లో వాళ్ళందరూ లేవీస్ కమింగ్ ఏం చేయాలి? అక్కడ పడుకోబెట్టేద్దాం. హల్లెలూయా. చీకట్లో కూడా వాళ్ళు నీ యొక్క నీరు నెక్కుదురు గాక. They have to come with the phone and torch it. Come on, God. Hey, sir, sir. Praise the Lord. If it can happen in the life of Peter, it can be happen in your life too.
పేతురు యొక్క జీవితంలో జరిగితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా జరుగును గాక. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూసుకుందాము. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11-12. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. Praise the Lord. Seriously, I can't see the time. Oh, I have 10 minutes more. Praise the Lord. Okay, అపోస్తలుల కార్యములు 19:11. చలో 1, 2, 3. మరియు దేవుడు ఎవరి చేత? మరియు దేవుడే తన విశేషమైన అద్భుతములు చేయించుండే నా లేదు అక్కడ. మనకి ఇలాంటి చాలా సాటిస్ఫాక్షన్ కదా. ఎక్కడ అద్భుతం జరుగుతుందని అమ్మాయి దేవుడి చేత బలంగా కళ్ళాడు. దేవుడు కాదని నేను చదువుతున్నానండి. హల్లెలూయా. వాక్యమే కదా మీకు చూపిస్తుంది. ఓకే, మరియు దేవుడు మీరు ఇంపార్టెంట్ మీ పేరు పెట్టుకోవడం. ఇక్కడ పౌలు కదా, ఆ పౌలు పేరులో మీ పేరు పెట్టుకోండి. మరియు దేవుడు రెబెకా చేత, మరియు దేవుడు అయ్యక చేత, మరియు దేవుడు దివ్య చేత, మరియు దేవుడు నందిని చేత, ప్రీతి చేత, గ్రేస్ చేత, దెబోరా చేత, గ్లోరీ చేత, డేవిడ్ చేత, రోజీ చేత, రెబెకా చేత, అమ్మ చేత, పిల్లోడి చేత, మీ అందరి చేత విశేషమైన అద్భుతములు చేయించుండెను. God gave Paul the power to work great miracles. అద్భుతాలు ఉన్నాయి, మహా అద్భుతాలు ఉన్నాయండి. అద్భుతాలని నువ్వు డైజెషన్ వేస్తావేమో, మహా అద్భుతాలు గ్లోరీ 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 గ్లోరీ. సరే ఒక్క నిమిషం, ఐ గో విత్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. 12th verse. అతని శరీరమునకు తగిలిన చేత గుడ్డోలైనను నడికట్లైనను రోగుల్లో యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇక్కడ పీపుల్ ఎంత క్లెవర్ అంటే పేదలను చూస్తారు. ఈ యొక్క పేదలు యొక్క నీడబడి స్వస్థపరచబడతాం అంటే పౌలు యొక్క వస్త్రాల చేత ఎందుకు స్వస్థపరచబడతారు? చేతుల చేత కాదండి, వస్త్రాల చేత. ఒకసారి మీ యొక్క వస్త్రం పట్టుకోండి, ఇలా చెప్పండి, ప్రభావం 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 చెప్పండి. హలో అమ్మ, మీ ఇంటికి వెళ్తా ఉన్నారు, ఎవరు వచ్చి కాదు మా బాలేదని ఇటు నా చెంగి మీద వేస్తాను. ప్రీతి బస్ వెళ్తా ఉంది, ఎవరు వచ్చి చుల్లి మీద కూర్చున్నారు, ఎవరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రేమ్ ర్యాపిడోలో వెళ్తా ఉన్నారు, ఆ ర్యాపిడోకి కళ్ళు కనబడవు. ప్రేమ్ కూర్చొని అన్న పోడి అన్న, హిస్ ఐస్ ఆర్ ఓపెన్. బిలీ. సరే, గ్రేట్ మిరాకిల్స్ అని ఎలా ఉండదు తెలుసా? వాళ్ళు పుట్టక నుంచి కాలు లేవండి. వాళ్ళు పుట్టక నుంచి కాలు లేవు. కర్ణాటకలో వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. కర్ణాటకలో వెళ్ళి లెగ్నైనా అన్నాడు. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? మీరు చూడగలుగుతున్నారా? గ్రేసమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు మా క్యారెక్టర్ సర్జరీ కోసం వచ్చారు. ఏమైందమ్మా కళ్ళు చూడమని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ క్యాన్సర్ కరిగిపోవడం కాక, క్యాటరాక్ట్ ఆపరేషన్ లేక కళ్ళు తెరవడం కాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ గ్లోరీ ఐసీయూలో ఉన్నారు. ఎవరు? అప్పుడు డాక్టర్ గారు అయిపోయిందమ్మా, అక్కడి నుంచి మీరు చూస్తున్న ఫ్యామిలీ చెప్పారు. సిస్టర్ గ్లోరీ నేను కూడా ఫ్యామిలీ చెప్పారంట. లెట్ మీ సీ హార్ట్ బీట్ చూడమని చెప్పారంట. గ్లోరీ హార్ట్ పుట్టుకుందంట. మీ అందరి వినికిడి మాట నెరవేర్చబడును గాక. అతని శరీరమునకు తగిలిన చేతి. Oh Lord Jesus, I have to go deeper then. ఇలా వేసుకున్న వస్తారు కాదని ఇక్కడ నుంచి మాట్లాడేది. చూడండి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను. Hallelujah. Get me something. ఎన్నెన్నో మేలులు. Okay, keep it here.
Praise the Lord. Hallelujah. You can play some background music. You can play. So that from his body were brought unto the sick handkerchiefs or aprons, and the diseases departed from them, and the evil spirits went out of them. Okay. అతని శరీరమునకు చెప్పండి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను. హల్లెలూయా. ఈ వాక్యం ఎంత మతమైనది? పౌలు తాకిన ఈ హ్యాండ్ కర్చీఫ్స్ కూడా ఏం క్యారీ చేస్తున్నాయి సార్? మీరు వేసుకునే వస్త్రం వాసన వస్తుందా? ఎవరు వాసన వస్తుంది? మీ వాసన వస్తుంది కదా, వస్తుంది రాదండి. హలో, మా వాసన నీకు వాసనేమో ఇద్దరు కదా అభిషేకం. మరి ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు పాస్ మీ చెమట, మీ చెమటకు మాకేది కాదండి. ప్రైజ్ ది లార్డ్. అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని ప్రభావం ఆయనకి స్వస్థపరుస్తుంది, రోగములను వాళ్ళు విడిచిపెడుతుందని. దయ్యములు కూడా ఎంతమంది మాట విశ్వసిస్తున్నారండి? ఇలా చెప్పండి. నేను తాకే ప్రతి ఒక్క వస్తువు ఇంపార్టేషన్ మీకు తెలుసు. ఇంపార్టేషన్ వర్డ్ అర్థం తెలుసా? ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంపార్టేషన్ తెలుగులో పాలు పంచుకోవడం. ఎంతమంది తెలుసా అండి దేవుని యొక్క కృపలో మనం పాలు పంచుకున్నామని? తెలుసా అండి? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే, మీకు 3 విషయాలు చెప్పేసి నా వాక్యం ముగిస్తాను. మొదటిగా, ఇంతటి ప్రభావము మీలోకి వెళ్ళి బయటికి రావాలంటే మీరేమి చేయాలా? హలో, ఏం చేయాలి తెలుసా? మరి మీలో ప్రభావం ఉండదు కదా బయటికి రావాలంటే. హలో, ఎంతమంది ఇలా గాలి బయటకు వదలండి, గాలి బయటకు వస్తుందా? ఎవరు చేసా గాలి? ఏం గాలి అనుకుంటున్నారు? హలో, ఏ గాలి? దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఆయన ఏ మూదాడంట? మరి అది ఎక్కడుంది? ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు కదా, ఏ ముద్దుతున్నారంటే దేవుడు ఏదైతే ఊదాడో అది మీరు బయట చూస్తున్నారు. నాకు తెలిసిన దైవజనులు అంకిత్ రాంబాబు ఆయన ఏం చెప్పారు? When I inhale sicknesses, I exhale healing. ఎప్పుడైతే అనారోగ్యం పీల్చుకుంటానో నేను ఆరోగ్యం బయటకు వదులుతాను. చెప్పండి నాకు, నేను ఎప్పుడైతే అనారోగ్యం పీల్చుకుంటానో ఆరోగ్యము బయటకు వదులుతాను. మరి బయటకు వదలడానికి మాస్క్ అడ్డుపెట్టకండి. హలో, నెక్స్ట్, అతని శరీరములకు తగిన చేతి గుడ్డలను నడికట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారు విడిచెను, దయ్యములను కూడా వదిలివెళ్ళి. నంబర్ 1, సే ఆ యొక్క ప్రభావము బయటికి రావడం. నీలో ప్రభావం ఉండదు కదా, అది ఎలా వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు. చెప్పండి, మొదటిగా పరిశుద్ధాత్మను చెప్పండి. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మని లోపలికి తెప్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, యేసు ప్రభు యొక్క బాప్టిజం ఎటువంటి బాప్టిజము? ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే బాప్టిజం ఇచ్చారో అదే విధంగా యేసు ప్రభు వారు నిన్ను పరిశుద్ధాత్మనిలో బాప్టిజం ఇచ్చాను అంటారు కదా, ఇస్తారని ఉంటుంది కదా. మరి బాప్టిజం ఇచ్చే యోహాను దేనిలో బాప్టిజం ఇచ్చేవారు? నీళ్ళలో బాప్టిజం ఇచ్చారు కదా. సరే, నీటిలో బాప్టిజం ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు ఏమైనా బాప్టిజం తీసుకున్నావా అనే కంట్లోకి వెళ్ళిపోతాయా? చెప్పండి, నాతో మాట్లాడండి. వెళ్ళవా? నాతో మాట్లాడండి. మీరు ఎంతమంది నీటి బాప్టిజం తీసుకున్నారు? నీటి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ నీళ్ళు మీ కంట్లోకి వెళ్ళిపోయా? వెళ్ళదు కదా. అదేవిధంగా యేసు ప్రభువు వారు మిమ్మల్ని పరిశుద్ధాత్మలోకి ముంచినప్పుడు పరిశుద్ధాత్మ లోపల రాడండి.
ఆలోచించారా? ఆలోచించారా? Yes, yes, Pastor. రెండోది నువ్వు ఏం చేయలేదు తెలుసా? కానీ ఎప్పుడైతే నీటిలో ఉన్నప్పుడు నోరు తెరిస్తే నీ వెళ్ళిపోతాయా? వెళ్ళిపోయావు. అందుకే ఏమంటారు ముక్కు మూసుకొని మూసుకో అంటారు. తెలుసు నీటి బాప్టిజం కదా మూసుకోండి. రెండోది కానీ పరిశుద్ధాత్మ బాప్టిజం తీసుకున్నప్పుడు ఈ నోరు మూగక్కలే నోరు వేసి లార్డ్ నా మీద నాలో కూడా వచ్చేసని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన నీలోకి వస్తాడో నువ్వు ఆయనగా మారిపోతావు, ఆయన నీలో మారిపోతావు. అదే బాప్టిజం అనే మాటకు అర్థము. బ్యాప్టిజో అంటారు. ఏమంటారు? సరే, మొదటిగా అటువంటి ప్రభావం నీ యొక్క నా యొక్క జీవితంలోకి వెళ్ళి బయటికి రావాలంటే కావాల్సింది పరిశుద్ధాత్ముడు. రెండోది ఏం తెలుసా? రెండోది ప్రభువైన యేసునామని చెప్పండి. నేను మాది ప్రభువైన యేసునామము. మూడోదిగా అటువంటి ప్రభావము నీలోకి వెళ్ళి నాలోకి వెళ్ళి బయటికి రావాలంటే అత్యధికంగా నీళ్ళు ఏమో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, 3 విషయాలు ఏంటిది? మొదటిగా, రెండోదిగా, మూడోదిగా దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తాను, ప్రభావం నీలో ఉంది కదా, ఉందా లేదా? బయటికి రావాలని ఏం చేయాలి? ప్రభావం నీళ్ళకి బయటికి రావడం ఏం చేయాలి? హలో 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 చెప్పండి, నీలో ఉన్న ప్రభావం బయటికి వస్తుంది సార్? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నీ నోరు బాహుగా తెరుము అంటే ఏం చేయాలి సార్? Rakele bosso kora baba, eli boshi baba baba, oh radina mand eli bosso ko, radine band eli boshi baba. అలా అత్యధిక భాషలో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న ప్రభావం బయటకు వస్తుంది. 3 things నీలోకి వెళ్ళి ప్రభావం బయటికి రావడానికి మొదటిగా పరిశుద్ధాత్ముడు, రెండోదిగా ఆయన నామము, మూడవది ఆయన యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అత్యధికంగా ఆయనతో సహవాసం చేస్తావో, ఎలా అయితే ఆయనలోకి వెళ్ళి ప్రభావం బయటకు వచ్చిందో నీళ్ళలోకి వెళ్ళి కూడా ప్రభావాలు బయటకు వస్తాం. ఆయనతో సమయం కేటాయించకుండా ఆయనలాగా ముందుకు వెళ్ళాలంటే అది అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మెజర్ ఆఫ్ లెవెల్స్ మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ అత్యధికమైన ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళాలంటే ఆ ప్రభావం నీళ్ళకి వెళ్ళి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మొదటిగా పరిశుద్ధాత్ముడు, రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు నామము, మూడవదిగా దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటికీ కనెక్టింగ్ లింక్ ఏంటో తెలుసా? రెండే రెండు. ఒకటి ప్రేమ, రెండోది విశ్వాసం. చెప్పండి, ప్రేమ, విశ్వాసము. పర్వతాలు కదిలించే విశ్వాసం నీకున్నా, ప్రేమ లేకపోతే నీ విశ్వాసం పనిచేయదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లవ్ వరల్డ్ అండి. ఈ రెండు యాడ్ చేస్తున్నాయి కదా, లవ్ వరల్డ్ అంటాము. ఆ లవ్లోకి వెళ్ళి వరల్డ్ చేస్తే వరల్డ్ అవుతుంది కదా, ఆ వరల్డ్ చేస్తే లవ్ అవుతుంది కదా. లవ్ వరల్డ్ రావాలని ఏం చేయాలి సార్? ఆ రెండు కలిసి ఉండాలి. నీ దగ్గర ప్రభావం బయటికి రావాలంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసము రెండు కలిసి పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన నామాన్ని ఉపయోగించాలని విశ్వాసం కావాలి కదా. నీ దగ్గర ప్రభావం బయటికి రావడానికి విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం మనకు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను పనిచేసిన స్థానము, స్థలము ఏదంటే ప్రేమ. సరే, ఒక క్వశ్చన్ చేసి మేము విడిచిపెట్టేస్తాను. ఈరోజు నేను నా అందమైన భార్య కలిసి వాకింగ్ చేసేటప్పుడు తను ప్రశ్న వేశాను. ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు, ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడు అని నువ్వు ఎలా చెబుతావు? ఆన్సర్ మీ ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు అని ఎలా చెప్తారు? ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడు ఎలా చెప్తారు? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ వెలుగులో ఉన్నారని ఎలా చెప్తున్నారు తెలుసా? ఆ లైట్ని బట్టి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యంగా, ఆత్మీయంగా మీరందరూ వెలుగులో ఉన్నారని ఎలా చెప్పగలరంటే మీరు ఇతరులలో చూపించే ప్రేమను బట్టి. మీరు అర్థమైందా? I know them, they are in the light because they love others. విన్నారా? మీరు చీకట్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? హలో 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 నాకు చెప్పండి.
నీకు ఎప్పుడైతే ఇతరుల మీద ద్వేషం పుడుతుందో, ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తలేదో దేవుడు ప్రేమించే విధంగా, దేవుడు ఏదో చూస్తున్నాడు సార్, నేను అది చీకటి ఉన్న పెట్టి ఇంకా నడుతున్నాను ఆయన వెలుగు తీసుకొచ్చారు, నువ్వు చీకట్లో పరిగెడతావు అన్నావు. ప్రైజ్ ది లార్డ్. ద నంబర్ 1 కీ, అంత ప్రభావవంతమైన జీవితము పరిచర్య చేయాలంటే దానికి కారణము దేవుని ప్రేమయను. వాక్యం అంటుంది ఆయన కనికరము, వాళ్ళని చూసి పరిగెత్తిందంట. ఎంతమంది తెలిసిన వాక్యం? హీ వాజ్ మూవ్డ్ విత్ ద కంపాషన్. సో నీ యొక్క నా యొక్క జీవితంలో అత్యధికంగా కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. అది ఎలా నువ్వు ప్రభావంగా ఎలాగో తెలుసా? ఆయన సమయం కేటాయించడం బట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిల్చుందాం మనందరూ. జస్ట్ ప్రేయింగ్ ద హోలీ గోస్ట్ ఫర్ ఎ మినిట్. శిబా బాబా రోఖో శిబాల రదబాస్ శిబాల రబాంగ్ ఏ శిబా Sokora de Baseke Shiba Baba Rakele Go Soko Shiba Baba. Oh Reni Mande Reli Go Shiba Baba. Soko Shiba Baba Baba Rakele Go Soko. Soko Shiba Baba Rakele Go Soko. Rakada Kaka Kaka Baseke. Oh Shiba Baba Baseke Riela Mande. Oh Shiba Baba Baba Baseke. Rakada Baseke Shiba Baba. Oh Rina Baseke Shiba Baba. Shiba Baba Roku Shiba Baba. Shiba Baba Baseke Riana Mandi. Libande Eli Bosoko Shiba Baba. Rikele Bosoko Shiba Baba Redi Bosoko. Grande ene mosso koshi baba baba. Ripele bosso koshi baba baba. Si prediena mande ele boshi baba baba. Libande ele boshi baba baba. Ripele bosso ko grande ina ma. In Jesus' name. Praise the Lord. Hallelujah. So thank you so much everyone. Manandaru manaku kృతజ్ఞత కార్యక్రమం పట్టుకున్నాము. So you can collect from everyone. Sister Rani, praise the Lord. Brother Suleiman, praise the Lord.